వెల్కమ్ టు ప్యాకెట్ ఫిలిం. భారతీయ సినిమా మరోసారి గ్లోబల్ స్థాయిలో తన సత్తా చాటుతుంది. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా, ఊరి ఫేమ్ ఆదిత్య ధార్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ ప్రస్తుతం బాక్సాఫీస్ను షేక్ చేస్తుంది. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లో విడుదలైన ఈ సినిమా కేవలం 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 1200 కోట్ల వరకు గ్రాస్ వసూలు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 2025లో అత్యధిక వసూలు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు మరీ అంచనాలేమీ లేవు. పైగా భారీ బడ్జెట్ పెట్టి తీసిన సినిమాకి కనీసం బ్రేక్ ఈవెన్ అయినా అనుమానాలు కలిగాయి. కానీ రిలీజ్ తర్వాత ఈ చిత్రం సంచలన వసూళ్లతో దూసుకెళ్లింది. రోజులు గడుస్తున్నా వసూలు తగ్గుముఖం పట్టడం లేదు. 3-4 వారాల్లో కొత్త సినిమాల కలెక్షన్లు కొల్లగొడుతూ రికార్డుల మోత మోగిస్తూ సాగిపోయింది. ఇప్పటికే ఈ సినిమా వసూళ్లు 1200 కోట్లు దాటిపోయాయి. ఇంకా కొన్ని వారాలు దురంధర్ వసూళ్ల మోత కొనసాగేలా ఉంది. ఈ క్రమంలో పుష్ప ది రూల్ పేరిట ఉన్న అద్భుత రికార్డుని దురంధర్ బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇండియాలో అత్యధిక నెట్ వసూలు సాధించే చిత్రంగా పుష్ప 2నే కొనసాగుతుంది. 2024 డిసెంబర్ 5న రిలీజ్ అయిన పుష్ప 2 ఫుల్ రన్లో ఇండియా వరకు 830 కోట్ల వసూలు రాబట్టి కొత్త రికార్డును నెలకొల్పింది. అంతకుముందు బాహుబలి పేరిట ఉన్న రికార్డును బన్నీ సినిమా బద్దలు కొట్టింది. ఇప్పట్లో ఈ రికార్డు బద్దలు కాదనుకున్నారంతా, కానీ దురంధర్ ఆ రికార్డును చేరువ అయింది. ఇప్పటికే ఈ సినిమా డొమెస్టిక్ కలెక్షన్లు 820 కోట్లకు చేరుకున్నాయి. ఈ నెల చివరిలో డిజిటల్గా రిలీజ్ అయ్యే వరకు దురంధర్ రన్ ఆగేలా లేదు. కాబట్టి పుష్ప 2 రికార్డును దాటడమే కాదు, 850 కోట్ల మార్కును కూడా అందుకునేలా కనిపిస్తుంది. దీంతో పాటే దురంధర్ మరో ఘనతను కూడా అందుకోబోతుంది. RRR ఓవరాల్ కలెక్షన్ల మార్కును కూడా దాటేసి ఇండియన్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్లో 4వ స్థానాన్ని చేరుకోబోతుంది. RRR 1230 కోట్ల వరల్డ్ వైడ్ వసూలు సాధించగా, దురంధర్ కలెక్షన్లు ప్రస్తుతం 1210 కోట్ల వద్ద ఉంది. దంగల్, బాహుబలి 2, పుష్ప 2 టాప్ 3లో ఉన్నాయి.